హలో స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్‌లో మొలస్కా, ఎకినోడెర్మేటా వరకు చెప్పుకున్నాం కదమ్మా! అయితే ఈ క్లాస్‌లో వచ్చేసరికి హెమికార్డేటా. ఓకే. సో, హెమికార్డేటా, కార్డేటా. ఓకే. అయితే హెమికార్డేటాకొచ్చేసరికి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడండి. ఇది కూడా ఆర్గన్ సిస్టమ్. సిమెట్రీ, బైలేటరల్, జెర్మ్ లేయర్స్, ట్రిప్లోబ్లాస్టీ. ఇవన్నీ మీకు తెలిసినవే. ఆర్గన్ సిస్టమ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఓకే. సిమెట్రీ వచ్చేసరికి బైలేటరల్. బికాస్ ఆఫ్ ది సెఫలైజేషన్. తల ఉండడం వల్ల వీటిని మనం ఓన్లీ ఒక ప్లేన్‌లో నుంచే 2 ఈక్వల్ హాల్ఫ్స్‌గా కట్ చేయగలం. నెక్స్ట్ ఓకే. జెర్మ్ లేయర్స్ ట్రిప్లోబ్లాస్టిక్, ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సీలోమ్. డైజెస్టివ్ క్యావిటీ మీసోడర్మ్‌లో ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ సీలోమేట్స్. ట్రూ సీలోమేట్స్. ఇవన్నీ కూడా సీలోమేట్స్ అంటే ట్రూ సీలోమ్ ఉంటుంది దీంట్లో. ఓకే. హాబిట్ అండ్ హాబిటాట్. హాబిటాట్ చూడండి ఒకసారి. ఎక్స్‌క్లూజివ్‌లీ మెరైన్. ఎక్స్‌క్లూజివ్‌లీ అంటే ఇవి ఉప్పు నీళ్ళలో తప్ప ఇంకెక్కడ ఉండలేవు. ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసరికి కంప్లీట్ విత్ మౌత్ అండ్ యానస్. ఓకే. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ టైప్. రెస్పిరేటరీ సిస్టమ్ ఈస్ గిల్స్. గిల్స్ అంటే తెలుసుగమ్మా గేషియస్ ఎక్స్‌చేంజ్‌కి పనికొంచేవి ఈ అక్వాటిక్ యానిమల్స్‌లో గిల్స్ ఉంటాయి. ఓకే. సో, గిల్స్ ఆర్ ఫర్ గేషియస్ ఎక్స్‌చేంజ్. ఓకే. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసరికి ఓపెన్ టైప్. ఓపెన్ టైప్ అంటే ఏంటి? హార్ట్ ఉంటుంది. అందులోంచి ప్యూరిఫై అయ్యి బ్లడ్ బాడీ క్యావిటీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఓపెన్ సిస్టమ్ అనమాట. మొత్తం బాడీలో నా ఇవి వెసెల్స్ అనేవి బ్లడ్ వెసెల్స్ అనేవి ఏమి ఉండవు. సో, ఇట్ ఈస్ అన్ ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ ప్రెజెంట్ ఇన్ హిమోకార్డేట్స్. ఓకే. సారీ హెమికార్డేట్స్. నెక్స్ట్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ ఈస్ డైషియస్. డైషియస్ మీన్స్ సెక్సెస్ ఆర్ సెపరేట్. ఎక్స్‌టర్నల్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? బయట. ఆర్గానిజం లోపలైతే జరగట్లేదు. ఓకే. డెవలప్‌మెంట్ ఈస్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే లార్వల్ స్టేజెస్ అనేవి ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ దీస్ ఆర్ యూనిక్ ఫీచర్స్ చూడండి ఒకసారి. వార్మ్ లైక్ సిలిండ్రికల్ బాడీ. ఇవి సన్నటి పురుగుల్లా ఉంటాయన్నమాట. వార్మ్ లైక్. ఫార్మ్డ్ ఆఫ్ యాంటీరియర్ ప్రొబోసిస్. ప్రొబోసిస్ అంటే ఏంటి? ఒక నాలుక లాంటి స్ట్రక్చర్. అది గూడా ఎలా ఉంటుంది అంటే, సన్నగా ఒక బల్లెంలాగా అంటే పొడిచే దానిలాగా ఉంటుందనమాట. దాన్ని మనం ప్రొబోసిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోకి మనకి కుట్టడానికి ఒక చిన్న సూది లాంటి స్ట్రక్చర్ ఉంటుంది చూసారా? దాన్ని మనం ప్రొబోసిస్ అంటాం. అలాంటిదే వీటిలో ఉంటుంది. కాకపోతే కొద్దిగా లావుగా ఉంటుంది. దాన్ని మనం ప్రొబోసిస్ అన్నాం. అది టంగ్‌లా ఉంటుంది చూడ్డానికి. నెక్స్ట్ దాని కిందనే ఒక కాలర్ ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ అండ్ ఏ లాంగ్ ట్రంక్ కాలర్ బేర్స్ స్టోమోకార్డ్ అండ్ ఏ లాంగ్ ట్రంక్. ఓకే. కాలర్ ఇందులో ఏమేమి ఉన్నాయి పార్ట్స్? మూడే 3 ఉన్నాయి. ప్రొబోసిస్ ఒకటి, కాలర్ అంటే మెడ భాగం లాంటిదనమాట. అండ్ లాంగ్ ట్రంక్ తర్వాత కింద ఉన్న ఒక తోక లాంటి స్ట్రక్చర్. ట్రంక్ అంటే మనకి ఏనుగు తొండంలాగా ఉంటుందనమాట అది. ఓకే. అది అలాంటి ఒక ట్రంక్ ఉంటుంది. లాంగ్ ట్రంక్. ఓకే. కాలర్‌లో ఏముంది అంటే స్టోమోకార్డ్ ఉంది. ఇదేంటి రూడిమెంటరీ స్ట్రక్చర్ సిమిలర్ టు నోటోకార్డ్. సిమిలర్ టు నోటోకార్డ్. నోటోకార్డ్ అంటే నోటోకార్డ్ వచ్చేసరికి మనకి దేనితో తయారైంది? కార్టిలేజ్‌తో తయారైంది. ఓకే. సో, కార్టిలేజ్‌తో తయారైంది గాబట్టి, ఆ స్టోమోకార్డ్ అనేది దానికి ఒక స్టిఫ్ రాడ్ లాగా పనిచేస్తుందనమాట. ఓకే. మన వెన్నుముక ఎలాగో అది గూడా అలాగే. అది ఎక్కడుంది? కాలర్‌లో ఉంది. ఓకే. ఇట్ ఈస్ ఎ రూడిమెంటరీ స్ట్రక్చర్. రూడిమెంటరీ అంటే గట్టిగా ఉండే స్ట్రక్చర్ అని. ఎక్స్‌క్రీషన్ బై ప్రొబోసిస్ గ్లాండ్. ప్రొబోసిస్ కాదిది. ప్రొబోసిస్ గ్లాండ్. దీనికి మౌత్ అండ్ యానస్ 2 ఉన్నాయి. యానస్ వచ్చేసరికి మీకెక్కడుంటుంది అంటే, ఈ లాంగ్ ట్రంక్ ఉంది గదా! ఆ ట్రంక్ ఎక్స్‌టెన్షన్ అంటే టెర్మినల్ పాయింట్ దగ్గర మీకు యానస్ ఉంటుంది. అయితే ఎక్స్‌క్రీషన్ అనేది మన కిడ్నీస్ ఉన్నాయి గదా! ఎక్స్‌క్రిటరీ ఆర్గన్స్. అలాగే వీటిలో ప్రొబోసిస్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్‌క్రీషన్ బై ప్రొబోసిస్ గ్లాండ్. తర్వాత excretion of wastes through the anus which is present at the terminal point of long trunk. Okay. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బలనోగ్లాసస్ టంగ్ వార్మ్ అంటాం దీన్ని. దాని ప్రొబోసిస్ వల్లే దానికి ఆ పేరనమాట టంగ్ వార్మ్. నెక్స్ట్ సాకోగ్లోసస్. ఈ 2 చూడ్డానికి ఒకేలా ఉంటాయి. కానీ ఈ బలనోగ్లోసస్‌కి, సాకోగ్లోసస్‌కి తేడా ఏంటి అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఏది బలనోగ్లోసస్ అనేది 18 సెంటీమీటర్స్ దాకా పెరుగుతుంది. కానీ సాకోగ్లోసస్ అనేది చాలా చాలా చిన్నది. ఓకే. నెక్స్ట్. ఇవి పాయింట్స్ నిన్న మనం చెప్పుకున్నాం అమ్మా. మొలస్కా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైలం. మాంటిల్ అనేది పాలియం అంటాం దాన్ని. మెంబ్రేన్ విచ్ కవర్స్ విజరల్ మాస్. స్పేస్ బిట్వీన్ ద హంప్ మాంటిల్ ఈస్ కాల్డ్ యాస్ మాంటిల్ క్యావిటీ. ఓకే. హంప్‌కి, మాంటిల్‌కి మధ్యలో ఉన్న క్యావిటీని మనం మాంటిల్ క్యావిటీ అన్నాం. దాంట్లోనే అన్ని ఆర్గన్స్ ఉంటాయి.
వేటివి? ఆ నత్తలవి. నెక్స్ట్ రాడ్యులా అనేది ఏంటి? ఒక టంగ్ లైక్ స్ట్రక్చర్. దాని మీద మనకి ఒక వందలాది టీత్ ఉంటాయి. ఆ టీత్ వచ్చేసరికి కాల్కేరియస్ టీత్. అవి ఫీడింగ్‌కి పనికొస్తాయి. వాటర్ వాస్కులర్ సిస్టమ్‌ని మనం అంబిలాక్రల్ సిస్టమ్ అంటాం. ఇదొచ్చేసరికి మనకి ఏ వాటర్ అయితే పోర్స్ ద్వారా లోపలికొచ్చిందో ఆ మాడ్రిపోరైట్ అంటాం దాన్ని. అది మనకి ట్యూబ్ ఫీడ్ ద్వారా బయటికెళ్ళిపోతుంది. రేడియేటింగ్ కానల్స్ అండ్ ట్యూబ్ ఫీడ్ ద్వారా బయటికెళ్ళిపోతుంది. అయితే ఇది దేనికి పనికొస్తుంది అంటే లోకోమోషన్‌కి పనికొస్తుంది. రెస్పిరేషన్‌కి, క్యాప్చర్ ఆఫ్ ప్రే అంటే వేటాడడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవడానికి. ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి? వాటర్ లోపలికొచ్చేటప్పుడు, బయటికెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, దాంట్లో ఉన్న మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ అబ్సార్బ్ అవుతాయి. సో, దాన్ని మనం ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఫుడ్ అంటాం. అండ్ ఎక్స్‌క్రీషన్. ఎక్స్‌క్రీషన్ గూడా దీంతోనే జరుగుతుంది. అన్నిటికి ఇదే ఇంకా. వాటర్ వాస్కులర్ అంబ్యులాక్రియల్ సిస్టమ్ ద్వారా ఇవి ఈ ప్రాసెసెస్ అన్నీ చేసేసుకుంటున్నాయి. ఓకే. ఫిజియోలాజికల్ ప్రాసెస్. నెక్స్ట్ హెమికార్డేటా వాస్ ఎర్లియర్ కన్సిడర్డ్ యాస్ సబ్ ఫైలమ్ ఆఫ్ కార్డేటా. ఇప్పుడు మనం చెప్పుకున్న హెమికార్డేటా అనేది కార్డేటాలో ఒక సబ్ ఫైలమ్ లాగా ఉండేది. ఓకే. లైక్ కార్డేట్స్ ఇట్ హాస్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. కార్డేట్స్‌లో ఉన్నట్టే వీటికి ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఉండేవి. గిల్ స్లిట్స్ దేనికి అంటే గేషియస్ ఎక్స్‌చేంజ్‌కి. స్లిట్ అంటే ఏంటంటే చిన్న చిన్న చీలికలు లాంటివన్నమాట. అయితే కార్డేట్స్‌లో ఉన్నట్టే వీటిల్లో కూడా హెవీ కార్డేట్స్‌లో కూడా చిన్న చిన్న గిల్ స్లిట్స్ ఉన్నాయి. కాబట్టి అవి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకొచ్చి కార్డేట్స్‌లో వేశారు. ఓకే. నెక్స్ట్ ఫైలమ్ కార్డేటా. ఫైలమ్ కార్డేటాలో ఏమేమి ఉన్నాయి? ఇట్ ఇంక్లూడ్స్ యానిమల్స్ విత్ నోటోకార్డ్, డార్సల్ ట్యూబ్యులర్ నర్వ్ అండ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. ఇక్కడ మీకు కింద డయాగ్రామ్ కనిపిస్తుంది గదా! అదొకసారి చూడండి. నర్వ్ కార్డ్ ఉంది గదా పైన. దాని కింద నోటోకార్డ్ ఉంది. ఓకే. దాని కింద గిల్ స్లిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ యానల్ పార్ట్ అంటే ఏంటి? యానస్ ఉంటుందక్కడ. ఓకే. పోస్ట్ యానల్ పార్ట్ అది. ఇక్కడ మీకు నర్వ్ కార్డ్ అంటే ఏంటి? ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నమాట అది. ఓకే. నర్వ్ కార్డ్ అంటాం దాన్ని మొత్తాన్ని కలిపి మనం. దాని కింద ఉంది నోటోకార్డ్ ఉంది. కానీ మనకెలా ఉంటుంది? ఫస్ట్ ఈ నోటోకార్డ్ ఉంది. అంటే వర్టెబ్రల్ కాలమ్ ఉండి దాని తర్వాత మనకి నర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. ఓకే. కార్డేట్స్‌లో ఇది. మనం వర్టెబ్రేట్స్ కదా! సో, ఇది కార్డేట్స్‌లో. కార్డేట్స్‌లో ఎలా ఉంది చూడండమ్మా ఒకసారి. నర్వ్ కార్డ్ ఎక్కడుంది? మీకు ఈ ఆహ్, డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. నర్వ్ కార్డ్ అయితే దానికి ఆ పై వైపునుంది. నోటోకార్డ్ అనేది కింద వైపునుంది. నోటోకార్డ్ ఈస్ మేడ్ ఆఫ్ కార్టిలేజ్. ఓకే. అండ్ దీస్ గిల్ స్లిట్స్ పెయిర్డ్ గిల్ స్లిట్స్ అంటాం వీటిని మనం. పెయిర్డ్ అంటే ఏంటంటే ఇది మీకు చూడ్డానికి చేపలా ఉంది గదా! సో, ఈ చేపలా ఉంది గాబట్టి ఈ స్లిట్స్ ఉన్నాయి గదా! గిల్ స్లిట్స్ అనేవి. ఈ గిల్ స్లిట్స్ దేనికి? గేషియస్ ఎక్స్‌చేంజ్‌కి. అయితే ఇవేం చేస్తాయంటే సారీ గేషియస్ ఎక్స్‌చేంజ్ అని చెప్పుకున్నాం గదా! పెయిర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఫిన్స్ ఉంటాయి గదా! ఫిషెస్‌లో. అటొకటి, ఇటొకటి ఉంటాయి. అలాగే ఈ స్లిట్స్ కూడా అటొక స్లిట్, ఇటొక స్లిట్ ఉంటుంది. దాన్ని మనం పెయిర్ అంటాం అన్నమాట. సో, ఈ పెయిర్డ్ గిల్ స్లిట్స్ ఉంటాయి. నర్వ్ కార్డ్ ఉంది. అండ్ నోటోకార్డ్ ఉంది. నోటోకార్డ్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టిఫ్ రాడ్ విచ్ ఆహ్, గివ్స్ ది బ్యాలెన్స్ విచ్ గివ్స్ ఎ స్టిఫ్‌నెస్ టు ది బాడీ. అంటే ఇప్పుడు వెన్నుముక లేదనుకోండి, మనం నుంచోలేం, కూర్చోలేం. అలాగే ఈ నోటోకార్డ్ కూడా ఒక స్టిఫ్ రాడ్ లాంటిదనమాట. టు సపోర్ట్ బాడీ. ఓకే. నెక్స్ట్ నోటోకార్డ్ ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇట్ ఇంక్లూడ్స్ యానిమల్స్ విత్ నోటోకార్డ్. నోటోకార్డ్ ఉంది. డార్సల్ ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్ ఉంది. డార్సల్ అంటే వెనక వైపమ్మ. ఓకే. డార్సల్ ట్యూబ్యులర్ నర్వ్ కార్డ్. ట్యూబ్యులర్ అంటే సన్నటి ట్యూబ్ లాంటి నర్వ్ కార్డ్ ఉంది. అందులో ఏమి ఉండవు నర్వ్స్ తప్ప. అండ్ ఫారింజియల్ గిల్ స్లిట్స్. ఓకే. ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఉన్నాయి చూడండి. ఓకే. ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటే రెస్పిరేటరీ రెస్పిరేటరీ ఫంక్షన్స్ కోసం. ఓకే. నెక్స్ట్ నోటోకార్డ్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ రాడ్. ఇప్పుడేగా చెప్పుకుంది నోటోకార్డ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ రాడ్. ఎక్కడుందిది? మిడ్ డార్సల్ లైన్ బిట్వీన్ ఎలిమెంటరీ కానల్ అండ్ నర్వ్ కార్డ్ ఇన్ ది ఎంబ్రియో. నర్వ్ కార్డ్‌కి, ఎలిమెంటరీ కానల్‌కి మధ్యలో నోటోకార్డ్ ఉంది. ఎలిమెంటరీ కానల్ అంటే ఏంటి? మౌత్ టు యానస్ ఫుడ్ తీసుకునే దగ్గర నుంచి అది వేస్ట్ లాగా ఎళ్ళిపోయే ఎలిమెంటరీ కానల్‌కి పై వైపుకున్న అంటే వెనక వైపున్న డార్సల్ సైడ్ మనకి నర్వ్ కార్డ్ ఉంది గదా! దానికి ఎలిమెంటరీ కానల్‌కి మధ్యలో ఉన్నదే నోటోకార్డ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్
డిఫరెన్సెస్ చూడండి. అసలు కార్డేటా, నాన్ కార్డేటా. అసలు కార్డేట్స్ అంటే ఏంటి? నాన్ కార్డేట్స్ అంటే ఏంటి? నోటోకార్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఎంబ్రియోనిక్ స్టేజెస్. నోటోకార్డ్ అనేది ఓన్లీ నోటోకార్డ్ అనేది ఎంబ్రియోనిక్ స్టేజెస్‌లోనే మనం కనిపిస్తుందనమాట. నెక్స్ట్ నాన్ కార్డేట్స్‌లో పేరులోనే ఉంది నాన్ కార్డేటా అని. కాబట్టి ఈ నోటోకార్డ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ నోటోకార్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎంబ్రియోనిక్ స్టేజ్ అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్ నుంచి ఇంకా పర్సిస్టెంట్‌గా ఉంటుంది అని. ఓకే. నోటోకార్డ్ అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్. ఓకే. అంటే అందులో టఫ్ ఫైబర్స్ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డార్సల్. ఇప్పుడు మనం చెప్పుకున్న నర్వ్ కార్డ్ ఉంది చూసారా? అది డార్సల్ సైడ్ ఉంది. డార్సల్ అంటే వెనక వైపని. ఓకే. డార్సల్ సైడ్ ఉంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈస్ డార్సల్, హాలో. అది దాంట్లో మనకి ఎలాంటి ఆర్గన్స్ ఉండవు. ఓకే. నర్వ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉంది కార్డేట్స్‌లో హాలో అంటే డొల్లలాగా ఉంది. అండ్ సింగిల్ ఒకటే ఉంటుందన్నమాట పైనుంచి కింద దాకా. ఓకే. అండ్ సింగిల్. కానీ నాన్ కార్డేట్స్‌లో వచ్చేసరికి వెంట్రల్ అంటే ముందు భాగంలో ఉంది. సాలిడ్ చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్‌గా. డబుల్ ఇక్కడ మనకి డబుల్ సీఎన్ఎస్ కనిపిస్తుంది. అంటే డబుల్ నర్వ్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లనేవి 2 ఉంటాయన్నమాట దానికి. డబుల్ నర్వ్ కార్డ్ ఉంటుంది. ఓకే. డబుల్ వెంట్రల్ సాలిడ్ నర్వ్ కార్డ్ అనేది నాన్ కార్డేట్స్‌లో చూస్తాం మనం. ఓకే. నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఆర్ ప్రెజెంట్. ఇక్కడ మనకి కార్డేట్ క్యారెక్టరిస్టిక్స్‌లో పక్కన కనిపిస్తున్నాయి కదా! ఫారింజియల్ గిల్ స్లిట్స్. కానీ నాన్ కార్డేట్స్‌లో అబ్సెంట్. ఇక్కడ వెంట్రల్ హార్ట్ ఉంటే అక్కడ డార్సల్ హార్ట్ ఉంటుంది. వెంట్రల్ హార్ట్ అంటే ఏంటి? హార్ట్ ఎటువైపుకుంది? ముందు వైపుకుంది. కానీ నాన్ కార్డేట్స్‌లో హార్ట్ అనేది వెనక వైపుకుంది. డార్సల్ హార్ట్. ఓకే. నెక్స్ట్ కార్డేట్స్‌లో పోస్ట్ యానల్ పార్ట్ టెయిల్ ఈస్ ప్రెజెంట్. ఆ పక్కన డయాగ్రామ్‌లో పోస్ట్ యానల్ పార్ట్ అని ఉంది గదా! అది తోక అనమాట. ఓకే. అయితే కార్డేట్స్‌లో తోకుంటే నాన్ కార్డేట్స్‌లో అబ్సెంట్. ఓకే. సరే ఇప్పుడు ఫైలం కార్డేటా అని నాన్ కార్డేట్స్‌లో ఏమి లేవు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే. దాన్ని ఎక్కువగా క్లాసిఫై కూడా చేయలేదు. నెక్స్ట్ ఫైలం కార్డేటా వచ్చేసరికి ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 సబ్ ఫైలా. కార్డేటాని 3 సబ్ ఫైలమ్స్‌గా డివైడ్ చేశారు. ఏంటి అంటే అవి యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, క్రేనియేటా. క్రేనియేటాలో ఉన్న ఒక సబ్ ఫైలం వర్టిబ్రేటా. ఓకే. ఇక్కడ యూరోకార్డేటా ఉంది గదా! ఉంది గదా! అయితే ఇది ట్యూనికేటా అంటాం. ప్రోటోకార్డేటా ఇందులో 3 సబ్ ఫైలా చేశారు. అయితే ఇక్కడ మనకి ప్రోటోకార్డేటా, వర్టిబ్రేటా. ప్రోటోకార్డేటా అంటే వర్టెబ్రేటాకి ముందు ఉన్న ఫైలం అని. క్రానియేటా అంటే ఏంటి? క్రేనియం లేదు వాటికి. అంటే తల భాగంలో ఈ గట్టిగా ఉండే మనకి స్కల్ ఉంటుంది గదా! అలాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఈ ప్రోటోకార్డేట్స్‌కి లేదు. ఓకే. నెక్స్ట్ ఈ ప్రోటోకార్డేటాని 2 సబ్ క్లాసెస్‌గా డివైడ్ చేస్తే యూరోకార్డేటా అండ్ సెఫాలోకార్డేటా. ఓకే. అయితే ఇవి వచ్చేసరికి మనకి యూరోకార్డేటా అంటే ఏంటి? దీన్నే మనం ట్యూనికేటా అని కూడా అంటాం. అసలు ఇందులో ట్యూనికేటా అంటే ఏంటంటే ట్యూనిక్ అనేది ఏంటి అంటే మీకు ఒక టఫ్ రబ్బరీ నెక్స్ట్ జెలాటినస్ ఔటర్ ప్రొటెక్టివ్ కవరింగ్ అన్నమాట. విచ్ యాక్ట్స్ యాస్ ఎ స్కెలిటన్. అదుంటుంది. అయితే దాన్ని మనం ట్యూనిక్ అంటాం. అలాంటి ఒక ట్యూనిక్ అంటే ఏం లేదు. ఒక చిన్న బబుల్ లాంటిదనమాట. ఆ బబుల్ ఎలా ఉంది అంటే బాగా టఫ్‌గా ఉంది. రబ్బరీగా అంటే గట్టిగా మెత్తగా ఉంది. టఫ్‌గా ఉంది. జెలాటినస్ పట్టుకుంటే జారిపోతుందనమాట. జెల్లీ లైక్ సబ్‌స్టెన్స్ అనమాట. దాంట్లో ఈ యూరోకార్డేట్స్ మెంబర్స్ అనేవి ఉంటాయి. దాని బాడీ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. నోటోకార్డ్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ లార్వల్ టెయిల్. ఇందులో నోటోకార్డ్ అనేది ఉంది. కానీ ఎప్పుడుంది? లార్వా తోకలో మాత్రమే ఉంది. ప్రెజెంట్ ఓన్లీ ఇన్ లార్వల్ టెయిల్. ఓకే. ఇంకా ఏ స్టేజెస్‌లో కూడా ఉండదు. బాడీ ఈస్ కవర్డ్ బై టెస్ట్ మేడ్ అప్ ఆఫ్ ట్యూనిసిన్. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఔటర్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఉంది గదా! ట్యూనిక్ అని. దాన్ని ట్యూనిసిన్ అంటాం. ఓకే. ఎక్స్‌క్లూజివ్‌లీ మెరైన్. ఓన్లీ మెరైన్ వాటర్స్‌లో మాత్రమే ఉంటాయి. హెర్మాఫ్రోడైట్ బోత్ సెక్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ సేమ్ ఆర్గానిజం. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎసిడియా, సాల్పా, డోలియోలమ్. నెక్స్ట్ సెఫాలోకార్డేటా. సెఫాలో అంటే హెడ్. ఓకే. కార్డేటా అంటే వెన్నుముక. ఈ 2 వచ్చాయి. చూడండి. నోటోకార్డ్ ఫ్రమ్ హెడ్ టు టెయిల్ రీజియన్. ఇక్కడ మనకి యూరోకార్డేటాలో నోటోకార్డ్ అనేది లార్వల్ టెయిల్‌లో మాత్రమే ఉంది. కానీ
ఇక్కడ సెఫాలోకార్డేటాలో వచ్చేసరికి నోటోకార్డ్ అనేది హెడ్ నుంచి టెయిల్ వరకు పర్సిస్టెంట్‌గా త్రూ ఔట్ ది లైఫ్ ఉంటుంది. అంటే ఇంక అది పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఉంటుందన్నమాట. బాడీ ఈస్ కవర్డ్ బై టెస్ట్ మేడ్ సారీ ఈ సెఫాలోకార్డేటా. ఫిష్ లైక్ బాడీ చేపలా ఉంటుంది దాని బాడీ మొత్తం. ఎక్స్‌క్లూజివ్‌లీ మెరైన్. ఓన్లీ సాల్ట్ వాటర్స్‌లోనే ఉంటాయి. మెరైన్ వాటర్స్‌లో సముద్రపు నీళ్ళలో. సెక్సెస్ ఆర్ సెపరేట్ అంటే ఇవి డైషియస్ అన్నమాట. ఓకే. మేల్ అండ్ ఫీమేల్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్రాంకియోస్టోమా, యాంఫియోక్సస్ ఆర్ లాన్స్లెట్. ఇవి ఎగ్జాంపుల్స్ వీటికి. దేంట్లో ప్రోటోకార్డేటా, ఏ క్రేనియేటా అంటే తలలో క్రేనియం లాంటి స్ట్రక్చర్ ఏమీ ఉండదు. ఓకే. అయితే ఒక దాంట్లో అసలు తలే లేదు. రెండో దాంట్లో తల వచ్చిందిలే గానీ క్రేనియం లేదు. ఓకే. సెఫాలోకార్డేటాలో తల ఉంది. తర్వాత యూరోకార్డేటాలో తలే లేదు. నెక్స్ట్ వర్టెబ్రేటా. వర్టెబ్రేటా, క్రేనియేటా అంటే సెఫలైజేషన్ అనేది కనిపిస్తుంది. సో, క్రేనియేటా అంటే ఏంటి? దీంట్లో ఒక ఫైలం వర్టెబ్రేటా మనకి. ఒక సబ్ ఫైలం వర్టెబ్రేటా. సో, ఈ వర్టెబ్రేటా వచ్చేసరికి పొసెస్ నోటోకార్డ్ డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ పీరియడ్. ఎంబ్రియోనిక్ పీరియడ్ నుంచి మనకి నోటోకార్డ్ అనేది కనిపిస్తుంది. నోటోకార్డ్ ఈస్ రీప్లేస్డ్ బై ఎ కార్టిలేజినస్ ఆర్ బోనీ వర్టెబ్రల్ కాలమ్ ఇన్ అడల్ట్. నోటోకార్డ్ ఎంబ్రియోనిక్ స్టేజెస్‌లో ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా పెద్దయ్యే కొద్దీ ఏమవుతుంది? ఆ కార్టిలేజినస్ రీప్లేస్డ్ బై కార్టిలేజినస్ ఆర్ బోనీ వర్టెబ్రల్ కాలమ్ తోటి అది రీప్లేస్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు వెన్నెముక ఉంది గదా! సో, ఆ వర్టెబ్రల్ కాలమ్ తోటి బోనీ వర్టెబ్రల్ కాలమే కదా మనది. సో, దాంతోటి రీప్లేస్ చేయబడిందనమాట ఆ నోటోకార్డ్. ఇన్ ది అడల్ట్. వెంట్రల్ మస్క్యులర్ హార్ట్. హార్ట్ ఎక్కడుంది మనకి? మామూలుగా మనకైతే ముందు వైపు ఉంది అని చెప్పుకుంటాం. కానీ యాస్ ఎన్ యానిమల్ హార్ట్ అనేది వెంట్రల్ సైడ్ ఉన్నట్టు మనకి. అంటే వెనక భాగంలో ఉన్నట్టు. ఓకే. కిడ్నీస్ ఫర్ ఎక్స్‌క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. కిడ్నీస్ ఏం చేస్తాయి? ఎక్స్‌క్రీషన్ చేస్తాయి వేస్ట్‌ని. ప్లస్ వాటర్ బ్యాలెన్స్‌ని చేస్తాయి బాడీలో. ఓకే. ఆహ్, కావ ఎక్సెస్ ఉన్నదాన్నేమో బయటికి పంపించేస్తాయి. అవసరమైనంత వాటర్‌ని అవి రిటైన్ చేసుకుంటాయి. నెక్స్ట్ పెయిర్డ్ అపెండేజెస్, ఫిన్స్ ఆర్ లింబ్స్. పెయిర్డ్ అపెండేజెస్ అంటే ఇప్పుడు మనకి చేతులున్నాయి. అటొక చెయ్యి, ఇటొక చెయ్యి. అలాగే ఫిన్స్, లింబ్స్ అంటే అవి. సో, ఫిన్స్ అంటే ఏంటి? ఫిషెస్‌లో అటొక ఫిన్, ఇటొక ఫిన్ ఉంటుంది ఈదడానికి. సో, వాటిని మనం పెయిర్డ్ అపెండేజెస్ అంటాం. ఓకే. ఇవి జనరల్‌గా క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఎందులో? ఈ ప్రోటోకార్డేటా అండ్ వర్టిబ్రేటాలో. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రోటోకార్డేటా, సెఫాలోకార్డేటాలో యూరోకార్డేటా అండ్ సెఫాలోకార్డేటాలో పెద్దగా ఏమీ లేవు. నెక్స్ట్ వర్టెబ్రేటాకొచ్చేసరికి ఇందులో మళ్ళీ డివిజన్స్, సబ్ క్లాసెస్, క్లాసెస్ ఉన్నాయి. సూపర్ క్లాసెస్ అండ్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్టెబ్రేటా చూద్దాం. సో, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్టెబ్రేటా వచ్చేసరికి మీకు ఇది 2 డివిజన్స్ చేశారు. ఏంటవి? ఏగ్నేత అండ్ జ్ఞాతోస్టోమాటా. ఎగ్నేత అంటే ఏంటి? జాలెస్ ఫిషెస్. జాలెస్. జాలెస్ అంటే వాటికి దవడలు ఉండవు. ఓకే. ఇక్కడ జ్ఞాతోస్టోమాటాలో వచ్చేసరికి ఇట్ బేర్స్ జాస్ అంటే జాడ్ యానిమల్స్. ఓకే. నెక్స్ట్ ఈ ఫస్ట్‌ది ఏగ్నేత చూద్దాం. ఏగ్నేత వచ్చేసరికి మీకిక్కడ ఒకటే ఇచ్చాడు. యాక్చువల్‌గా అయితే అది 2 ఫస్ట్‌ది ఆస్ట్రాకోడర్మీ అంటాం దాన్ని మనం. ఆస్ట్రాకోడర్మీ. అయితే ఈ ఆస్ట్రాకోడర్మీలో ఫస్ట్‌ది అది ఆ క్లాసు. సెకండ్‌ది సైక్లోస్టోమాటా. ఫస్ట్‌ది ఆస్ట్రాకోడర్మీ అనేది ఇవి ఎక్స్‌టింక్ట్ అంటే అంతరించిపోయాయి. అయితే అవి గూడా జాలెస్సే. కాకపోతే మనకి ఫస్ట్ వాటర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆస్ట్రాకోడర్మీకి చెందినవి. ఓకే. నెక్స్ట్ దీస్ ఆర్ ఆర్మర్డ్ ఫిషెస్. ఆర్మర్డ్ అంటే ఏంటి? ఒక కవచం లాంటిది ఉంటుంది వాటి బాడీకి. ఓకే. బాడీ హ్యాడ్ హార్డ్ స్కేల్స్. ఆ బాడీ మొత్తం మీద మన మామూలుగా ఇవి ఫిషెస్‌కి స్కేల్స్ సాఫ్ట్‌గా ఉంటాయి గదా! కానీ వాటిల్లో హార్డ్‌గా ఉంటాయంట స్కేల్స్. ఓకే. సో, దీస్ ఆర్ ఎక్స్టింక్ట్ టైప్స్ ఆస్ట్రాకోడర్మీ. నెక్స్ట్ కమింగ్ టు ది సైక్లోస్టోమాటా. సైక్లోస్టోమాటా. క్లాస్ సైక్లోస్టోమాటా. ఇది ఏగ్నేతాలో 2 క్లాసెస్. ఒకటి ఆస్ట్రాకోడర్మీ, రెండోది సైక్లోస్టోమాటా. ఈ సైక్లోస్టోమాటా కిందిచ్చాడు చూడండి. ఇక్కడ ఆల్ ఆర్ ఎక్టోపారసైట్స్ ఆన్ సమ్ ఫిషెస్. ఎక్టో అంటే బయట. ఎక్కడ? ఫిషెస్‌కి పైన వాటి బాడీ మీద ఇవి పారాసైట్స్ లాగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇలాంగేటెడ్ బాడీ వితౌట్ స్కేల్స్ అండ్ పెయిర్డ్ ఫిన్స్. ఇక్కడ మీకు ఇలాంగేటెడ్ బాడీ ఉంది. చేప పొడుగ్గా ఉంటుంది. వితౌట్ స్కేల్స్ అండ్ పెయిర్డ్ ఫిన్స్.
వితౌట్ స్కేల్స్, ఇక్కడ స్కేల్స్ లేవంట వీటికి. సైక్లోస్టొమాటాలో స్కేల్స్ లేవు. మరేమున్నాయి? పెయిర్డ్ ఫిన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం గదా! వీటినే మనం పెక్టోరల్ ఆర్ పెల్విక్ ఫిన్స్ అంటాం. పెక్టోరల్ ఆర్ పెల్విక్ ఫిన్స్. అయితే ఇవి ఈ పెయిర్డ్ ఫిన్స్ అంటే పైన చెప్పుకున్నాం గదా! పెయిర్డ్ అపెండేజెస్ అని. అటొక ఫిన్, ఇటొక ఫిన్ ఉంటుంది. ఇవి మన లింబ్స్‌కి రిసెంబుల్ చేస్తాయన్నమాట. అటో చెయ్యి, ఇటో చెయ్యి అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 6-15 పెయిర్స్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఉన్నాయి ఫర్ రెస్పిరేషన్. గిల్ స్లిట్స్ అంటే ఇందాక చూసాంగా చిన్న సన్నటి చీలికలన్నమాట. ఓకే. దాని తలకి కింద, కింద భాగంలో గిల్ స్లిట్స్ అనేవి ఉంటాయి. అవి ఎన్నున్నాయి? 6-15 పెయిర్స్ ఉన్నాయి. అటొకటి, ఇటొకటి యేసుకుంటే. ఓకే. అలా 6-15 పెయిర్స్ ఉన్నాయి ఫర్ రెస్పిరేషన్. నెక్స్ట్ సకింగ్ అండ్ సర్క్యులర్ మౌత్ వితౌట్ జాస్. ఇది మనం చెప్పుకుంటుంది ఇప్పుడు సైక్లోస్టొమాటాలో. ఓకే. అయితే ఇక్కడ సకింగ్ అండ్ సర్క్యులర్ మౌత్. మీరు ఫిష్ మూతి చూసే ఉంటారు గదా! అది రౌండ్‌గా చక్కగా ఓపెన్ అవుతుందన్నమాట. దాని నోట్లో పళ్ళుండవు. ఓకే. దవడలు గూడా ఉండవు. దీస్ ఆర్ జాలెస్ ఫిషెస్. ఓకే. అయితే మౌత్ సర్క్యులర్‌గా ఉంటుంది. జాస్ ఉండవు. అండ్ సకింగ్, ఏదైనా అది ఫుడ్ తీసుకోవాలి అంటే వెంటనే మింగేస్తుంది. సక్ చేసుకుంటుందన్నమాట. పీల్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ సర్క్యులేషన్ ఈస్ క్లోజ్డ్ టైప్. ఫిషెస్‌లో మనకి సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. హార్ట్ వచ్చేసరికి 2 చాంబర్డ్ ఉంటుంది. ఓకే. హార్ట్‌కి ఒక్కసారే బ్లడ్ వస్తుంది. తర్వాత ఫిల్టర్ అయ్యి అది బాడీ పార్ట్స్‌కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే. హార్ట్ ఈస్ 2 చాంబర్డ్ ఇన్ ఫిషెస్. నెక్స్ట్ మెరైన్ బట్ మైగ్రేట్ ఫర్ స్పానింగ్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే ఈ సైక్లోస్టొమాటా ఫిషెస్ అన్నీ కూడా ఇవి మెరైన్ మామూలుగా అయితే. కానీ అవి స్పానింగ్ అంటే ఏంటి? గుడ్లు పెట్టడానికి ఫ్రెష్ వాటర్‌కెళ్తాయి. ఆఫ్టర్ స్పానింగ్ దే డై. గుడ్లు పెట్టేసిన తర్వాత చనిపోతాయి. ఓకే. కానీ దేర్ లార్వే, ఈ గుడ్లు పొదిగి లార్వే అవుతాయి గదా! ఈ లార్వే ఏంటి? మెటామార్ఫోసిస్ అయిన తర్వాత దే రిటర్న్ టు ఓషన్. అంటే దేర్ లార్వే ఆఫ్టర్ మెటామార్ఫోసిస్ అంటే ఆ లార్వే మొత్తం ఈ మళ్ళీ మెటామార్ఫోసిస్ అంటే మళ్ళీ చిన్న చిన్న ఫిషెస్‌గా మారినప్పుడు దే రిటర్న్ టు ఓషన్. ఇలాంటి ఒక ఫినామినన్‌ని లేకపోతే ఇలాంటి ఒక ప్రాసెస్‌ని మనం ఆండ్రోడోమస్ మైగ్రేషన్ అంటాం. మైగ్రేషన్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి అక్కడికి అని. అవునా? సో, ఇక్కడ మెరైన్ నుంచి ఫ్రెష్ వాటర్‌కి, ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్ వాటర్‌కి వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఆండ్రోడోమస్ మైగ్రేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కార్టిలేజినస్ క్రేనియం అండ్ వర్టెబ్రల్ కాలమ్ ఉన్నాయి. మీ క్రేనియం తల ప్లస్ వర్టెబ్రల్ కాలమ్ ఈ 2 కూడా కార్టిలేజినస్సే. ఎగ్జాంపుల్ ఏంటి? పెట్రోమైజాన్, లాంప్రే అండ్ మైక్సిన్. హ్యాగ్ ఫిష్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది రెండోది జ్ఞాతోస్టొమాటా. ఓకే. సూపర్ క్లాస్. ఈ జ్ఞాతోస్టొమాటా ఏంటి? దే బేర్ జాస్. వీటికి దవడలుంటాయి. ఓకే. అయితే ఇంకోటేంటి అంటే ఇందులో వచ్చేసరికి 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి. జ్ఞాతోస్టొమాటాలో. ఏ జ్ఞాత జాలస్ ఫిషెస్‌లో ఆస్ట్రాకోడెర్మీ అండ్ సైక్లోస్టొమాటా ఈ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రెండో డివిజన్ ఏంటి? జ్ఞాతోస్టొమాటా. ఈ జ్ఞాతోస్టొమాటాలో మనకి 2 సూపర్ క్లాసెస్ ఉన్నాయి. ఆ 2 సూపర్ క్లాసెస్ ఏంటి? కాండ్రిక్టిస్ అండ్ ఆస్ట్రిక్టిస్. ఓకే. సారీ 2 సూపర్ క్లాసెస్ ఉంటే ఫస్ట్ సూపర్ క్లాస్ పైసెస్ ఉంది గదా! సో, దాంట్లో 2 క్లాసెస్ ఉన్నాయి. ఓకే. సో, ఈ పైసెస్ అనేవేంటి? ఫిషెస్ అన్నమాట. దే బేర్ ఫిన్స్. ఓకే. అయితే ఇందులో 2 క్లాసెస్ ఉన్నాయి. అవి కాండ్రిక్టిస్ అండ్ ఆస్ట్రిక్టిస్. ఒకసారి కాండ్రిక్టిస్ చూద్దాం. సో, కాండ్రిక్టిస్‌లో ఫస్ట్ పాయింట్ ఇవి కార్టిలేజినస్ ఫిషెస్. ఆస్ట్రిక్టిస్ వచ్చేసరికి బోనీ ఫిషెస్. ఈ రెండిటికి తేడా చూడండి. కార్టిలేజినస్ ఫిష్, బోనీ ఫిష్. ఓకే. ఇక్కడ కార్టిలేజినస్ ఫిషెస్ కాంట్రిక్టిస్‌లో మీకు మెరైన్ ఇవి వచ్చేసరికి. అంటే ఓషన్ వాటర్స్‌లో ఉంటాయి. 2 మెరైనే. కాకపోతే ఈ ఆస్ట్రిక్ బోనీ ఫిషెస్ అనేవి ఫ్రెష్ వాటర్‌లో కూడా ఉంటాయి. స్ట్రీమ్ లైన్డ్ బాడీ. స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి? నారో అండ్ పాయింటెడ్ ఎండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బాడీ. తల, తోక 2 ఒక పాయింట్స్ లాగా ఉంటాయన్నమాట. పొడవడానికి వచ్చే పాయింట్స్ లాగా ఉంటాయి. సో, దాన్ని మనం స్ట్రీమ్ లైన్డ్ బాడీ అంటాం. అండ్ ప్రెడేషియస్. ప్రెడేషియస్ అంటే ఏంటి? వేటాడగలవన్నమాట ఇవి. దే కెన్ హంట్ దేర్ ప్రే. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇది గూడా అంతే. ఆస్ట్రిక్టిస్ గూడా స్ట్రీమ్ లైన్డ్ బాడీ. కాకపోతే దీనికున్న తేడా ఏంటి అంటే ఇది ఫ్రెష్ వాటర్‌లో గూడా ఉండగలదు. ఓకే. ఈ బోనీ ఫిషెస్ అనేవి. నెక్స్ట్ కమింగ్ టు ది కాంట్రిక్టిస్. ఇందులో కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్ ఉంది. కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్. ఎండోస్కెలిటన్ దేనితో తయారైంది? కార్టిలేజ్‌తో. ఇక్కడ
ఎండోస్కెలిటన్ బోన్ తోటి తయారైంది. ఇందులో వచ్చేసరికి నోటోకార్డ్ ఈస్ ప్రెజెంట్ అదే టఫ్ రాడ్. ఇది వచ్చేసరికి పర్సిస్టెంట్ త్రూ ఔట్ లైఫ్. అంటే ఈ నోటోకార్డ్ అనేది లైఫ్ మొత్తం ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉంటుంది. అయితే క్లాస్ ఆస్ట్రిక్టిస్‌లో ఏమవుతుంది అంటే ఓన్లీ ఎంబ్రియోనిక్ స్టేజెస్‌లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది రీప్లేస్ చేయబడుతుందనమాట బోన్‌కి. ఓకే. బోనీ అది ఆ నోటోకార్డ్ అనేది బోనీ వర్టెబ్రల్ కాలమ్ అనేది వస్తుంది బోనీ ఫిషెస్‌లో. ఓకే. నెక్స్ట్ వెంట్రల్ మౌత్. దాని మౌత్ ఎటువైపు ఉంది ఇప్పుడు? వెంట్రల్ అంటే ముందు. ఓకే. ముందు వైపుకుంది. మామూలుగా ఫిష్‌ని మనం పట్టుకున్నప్పుడు దాని మూతి ముందుకే ఉంటుంది గదా! నెక్స్ట్ ఆస్టిక్టిస్‌లో వచ్చేసరికి టెర్మినల్ మౌత్. సారీ. వెంట్రల్ మౌత్ అంటే ఇది ఎలా అంటే టెర్మినల్ మౌత్ అనేసరికి ఇది ముందుకుంటుంది. బోనీ ఫిషెస్‌లో ముందుకి ఉంటుంది. ఈ వెంట్రల్ మౌత్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వేల్స్ కాదు. ఈ షార్క్స్. షార్క్‌కి ముందు మనకి షార్ప్‌గా ముక్కులాగుండి, ఆ మౌత్ అనేది కింద వైపుకుంటుంది. దాన్ని మనం వెంట్రల్ మౌత్ అంటాం. ఓకే. నెక్స్ట్ గిల్ స్లిట్స్. గిల్ స్లిట్స్ వచ్చేసరికి వితౌట్ ఓపర్క్యులమ్. ఈ గిల్ స్లిట్స్ అనేవి ఓపెన్‌గా ఉంటాయి. వాటికి ఎలాంటి కవరింగ్ అనేది ఉండదు. ఓపర్క్యులమ్ అంటే కవర్ అని. ఓకే. గిల్ స్లిట్స్ ఓపెన్‌గా ఉంటాయి. ఎలాంటి కవరింగ్ ఉండదు. పవర్‌ఫుల్ జాస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఆస్టిక్టిస్. ఇందులో వచ్చేసరికి 4 పెయిర్స్ ఆఫ్ గిల్స్ ఉంటాయి. ఇటో 4, అటో 4 ఉంటాయి. కవర్డ్ బై ఓపర్క్యులమ్. దీనికి ఒక కవరింగ్ సారీ. దీనికి ఒక కవరింగ్ అనేది ఉంటుంది 2 వైపులా కూడా. ఈ కార్టిలేజినస్ ఫిషెస్‌లోనేమో ఓపర్క్యులమ్ లేదు. ఓకే. గిల్ స్లిట్స్‌కి. ఆస్టిక్టిస్‌లోనేమో గిల్ స్లిట్స్‌కి కవరింగ్ ఉంది. అది కూడా 4 పెయిర్స్ ఆఫ్ గిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాంట్రాక్టిస్‌లో వచ్చేసరికి స్కిన్ విత్ ప్లాకాయిడ్ స్కేల్స్. ఈ ప్లాకాయిడ్ అంటే ఏంటంటే స్మాల్ టీత్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ షార్క్ ఆర్ కార్టిలేజినస్ ఫిషెస్. ఇవి సన్నటి టీత్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి టీత్ ఆర్ మోడిఫైడ్ ప్లాకాయిడ్ స్కేల్స్ అన్నాడు. విచ్ ఆర్ బ్యాక్వర్డ్‌లీ డైరెక్టెడ్. బ్యాక్వర్డ్‌లీ అంటే ఏంటి? ప్లాకాయిడ్ స్కేల్స్ అంటే మీరు షార్క్‌ని చూసే ఉంటారు. షార్క్‌కి మీకు స్కేల్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే ఆహ్, హ్మ్, వాటికి పక్కన చిన్న స్లిట్స్ లాగా ఉంటాయన్నమాట. వాటిని మనం ప్లాకాయిడ్ స్కేల్స్ అంటాం. ఇవి వాటికి పళ్ళలాగా పనికొస్తాయన్నమాట. మోడిఫైడ్ టీత్ ఆర్ మోడిఫైడ్ ప్లాకాయిడ్ స్కేల్స్ విచ్ ఆర్ బ్యాక్వర్డ్‌లీ డైరెక్టెడ్. ఫిష్ ముందుకెళ్ళేటప్పుడు అవి వెనక వైపుకు ఉంటాయన్నమాట. ఓకే. క్లోజ్ అయిపోయి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ ఉంటాయి. సైక్లాయిడ్ అంటే ఏంటి? స్కిన్ హాస్ స్మూత్ ఔటర్ ఎడ్జ్. ఈ సైక్లాయిడ్ స్కేల్స్ యొక్క స్కిన్ స్మూత్ ఎడ్జ్ తోటి ఉంటుంది. టీనాయిడ్ వచ్చేసరికి దానికి కొంచెం దువ్వెనలా ఉంటుందన్నమాట వాటి ఎడ్జెస్ అనేవి. ఓకే. స్కేల్స్ అంటే ఏం లేదమ్మా. వాటి బాడీ మీద ఇప్పుడు షార్క్‌కి కానీ, వేల్‌కి కానీ మీకు బాడీ ఎలా ఉంటుంది? మొత్తం స్మూత్‌గా ఉంటుంది. మరి వాటికి స్కేల్స్ ఉండవు గదా! సో, దానికి ఒక మోడిఫికేషన్ కావాలి గదా! అవి మోడిఫై అయ్యాయి. ఎలా అంటే ఈ కార్టిలేజినస్ ఫిషెస్‌లో వచ్చేసరికి ప్లాకాయిడ్ స్కేల్స్ లాగా. ఆస్టిక్టిస్‌లో వచ్చేసరికి సైక్లాయిడ్ అండ్ టీనాయిడ్ స్కేల్స్ లాగా అవి ఆహ్, మోడిఫై అయ్యాయన్నమాట. ఓకే. నెక్స్ట్ నో ఎయిర్ బ్లాడర్. సో, దే హావ్ టు స్విమ్ కాన్స్టెంట్‌లీ టు అవాయిడ్ సింకింగ్. వీటిలో ఎయిర్ బ్లాడర్ అంటే ఎయిర్‌ని స్టోర్ చేసుకునే బ్లాడర్ అనేది ఉండదు. కాబట్టి అవి కాన్స్టెంట్‌గా స్విమ్ చేస్తూనే ఉండాలి. అవి స్విమ్ చెయ్యలేదు అంటే అవి మునిగిపోతాయన్నమాట. దే సింక్ టు ది బాటమ్. ఓకే. అయితే ఇక్కడ ఆస్ట్రిక్టిస్‌లో వచ్చేసరికి ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. ఫర్ బియాన్సీ. బియాన్సీ అంటే ఏంటి? తేలడం అన్నమాట. అవి కాసేపు స్విమ్ చేయకపోయినా గానీ, అవి ఎళ్ళే ప్లేన్‌లో ఒకేలా పోతూ ఉంటాయన్నమాట. స్విమ్ చేయలేదు అన్నా గానీ, వాటికి పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ పోయికిలోథర్మ్స్. బోత్ ఆర్ ది కోల్డ్ బ్లడెడ్ ఫిషెస్. రెండిట్లోనూ కోల్డ్ బ్లడే ఉంది. అవునా? సో, దే ఆర్ పోయికిలోథర్మ్స్. నెక్స్ట్ రెండిట్లోనూ 2 చాంబర్డ్ హార్టే ఉంది. ఓకే. 1 వెంట్రికిల్, 1 ఆర్కిల్ ఉంది. నెక్స్ట్ రెండిట్లోనూ సెక్సెస్ సెపరేటు. ఒక దాంట్లో ఇందులో కార్టిలేజినస్ ఫిషెస్‌లోనేమో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. మరి క్లాస్ ఆస్ట్రిక్టిస్‌లో బోనీ ఫిషెస్‌లో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఇందులోనేమో వివిపేరస్ అంటే డైరెక్ట్‌గా పిల్లల్ని పెడతాయి. ఏవి కార్టిలేజినస్ ఫిషెస్. కానీ బోనీ ఫిషెస్ వచ్చేసరికి డెవలప్‌మెంట్ ఈస్ డైరెక్ట్. ఇక్కడ ఓవిపేరస్ అంటే ఏంటి? గుడ్లు పెడుతున్నాయన్నమాట. ఓకే. గుడ్లు పెడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఉంది చూడండి. కార్టిలేజినస్ ఫిషెస్‌లో ఇన్ మేల్స్ పెల్విక్ ఫిన్స్ బేర్స్ క్లాస్పర్స్. సో, ఈ క్లాస్పర్స్ అంటే ఏంటంటే
ఇవి కాప్యులేటరీ ఆర్గన్స్ అన్నమాట. దే ట్రాన్స్ఫర్ స్పర్మ్స్ డైరెక్ట్లీ ఇంటూ ది ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్. సో క్లాస్పర్స్ ఆర్ నథింగ్ బట్ కాప్యులేటరీ ఆర్గన్స్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నమాట. ఇవి ఎందులో ఉన్నాయి? మేల్స్లో. దే ప్రొడ్యూస్ స్పర్మ్స్. ఓకే, దే ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఇంటూ ది ఫీమేల్ ఫిష్. ఓకే, ఆర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ఏ ఫీమేల్ ఫిష్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. కాంట్రిక్టిస్కి వచ్చేసరికి, కార్టిలేజినస్ ఫిషెస్కి వచ్చేసరికి స్కోలియోడాన్ డాగ్ ఫిష్, తర్వాత ప్రిస్టిస్ సా ఫిష్. సా ఫిష్ అంటే దాని ముందు మూతి మొత్తం పెద్ద రంపంలా ఉంటుందన్నమాట. అంటే పొడుగ్గా చెక్కలాగా ఉంటుంది. అందుకని దాన్ని మనం సా ఫిష్ అంటాం. నెక్స్ట్ గ్రేట్ వైట్ షార్క్, ట్రైగన్, స్టింగ్ రే హ్యాస్ పాయిజన్ స్టింగ్. ఈ రేస్ 2 ఉన్నాయి చూడండి. స్టింగ్ రే ఒకటి, ఎలక్ట్రిక్ రే ఒకటి. ఈ స్టింగ్ రేలోనేమో ఏం లేదు, వీటికి పొడవాటి కొరడా లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. అది స్ట్రెయిట్‌గా చేసి దాన్నేం చేస్తాయంటే ప్రెడేటర్ వచ్చినప్పుడు దాన్ని పొడుస్తాయి. ఒక దాంట్లోనేమో పాయిజన్ ఉంది. అది ట్రైగన్. రెండోదేమో ఎలక్ట్రిక్ ఆర్గన్ అన్నమాట. అది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది, టార్పెడో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బోనీ ఫిషెస్. మెరైన్ ఎగ్జోసీటస్ ఫ్లయింగ్ ఫిష్ అంటాం దీన్ని మనం. నెక్స్ట్ హిప్పోకాంపస్ సీ హార్స్, ఇది అందరికీ తెలిసిందే. దీన్ని చైనీస్ మెడిసిన్‌లో వాడతారు సీ హార్స్‌ని. ఇవి మెరైన్‌లో. ఫ్రెష్ వాటర్‌లో వచ్చేసరికి లేబియా, రోహు, కట్లా కట్లా, క్లారిస్, మగూర్. నెక్స్ట్ అక్వేరియం ఫిష్ వచ్చేసరికి బెటా ఫిష్, ఇది ఫైటింగ్ ఫిష్. నెక్స్ట్ టీరియోఫిల్లమ్, ఏంజెల్ ఫిష్. ఓకే, ఇవి ఇంతవరకు మనకి జ్ఞాథోస్టొమాటాలో సూపర్ క్లాస్ స్పైసెస్‌లో ఉన్న 2 క్లాసెస్ కాండ్రిక్టిస్ అండ్ ఆస్ట్రిక్టిస్. అంటే ఒక సూపర్ క్లాస్ అయిపోయింది. ఇంకో సూపర్ క్లాస్ ఉంది. అది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఎందుకంటే అది కొంచెం పెద్దది. ఓకే, ఇది సూపర్ క్లాస్ టెట్రాపోడా. టెట్రాపోడా అంటే ఏంటి? బేర్ లింబ్స్. ఓకే, కాళ్ళు చేతులు ఉంటాయన్నమాట వీటికి. ఓకే, దాంట్లో ఈ 4 వచ్చాయి మనకి. యాంఫిబియా, రెప్టీలియా, ఏవ్స్ అండ్ మమ్మేలియా. ఓకే.